యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో ఆందోళన సమస్యను చూస్తున్నాం. ఏదో తెలియని యాంగ్జైటీతో ఫీల్ కావడం, తమ సమస్యను ఎవరికి చెప్పుకోకుండా లోలోనే మదనపడడం నేడు చాలామందిలో చూస్తున్నాం. ఇటువంటి ఆందోళన సమస్యకు హోమియో వైద్యంలో కూడా చాలా మంచి మందులు ఉంటాయి. ఆందోళన చెందినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి హోమియోపతి వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయో ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఆందోళన అనేది చెందుతున్నప్పుడు ఒంటరిగా ఎక్కువసేపు గడపడం, ఎవరితోని సరిగా మాట్లాడకపోవడం, తమలో తామే ఎక్కువగా మదనపడడం, సాధ్యమైనంత వరకు ఇతరులతో కలవడం అవాయిడ్ చేస్తుంటారు. అలాగే 10 మందిలోకి రావడానికి, అలాగే ఏటన్నా కొత్త ప్లేస్కు వెళ్ళాలన్నా కూడా వెళ్ళకుండా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వారిని గుర్తించి సకాలంలో మందులు కనుక వాడుకున్నట్లయితే ఈ యొక్క యాంగ్జైటీ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఒంటరిగా ఉండకుండా ఇతరులతో కలవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఒకే ప్లేసులో ఎప్పటికీ ఉండకుండా కొత్త ప్లేసులకు వెళ్ళడం, కొత్త వారిని కలవడం వల్ల కూడా ఈ యొక్క సమస్యను త్వరగా అధిగమించవచ్చును. అలాగే మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి మెడిటేషన్, వ్యాయామం లాంటివి చేయడం అనేది చాలా అవసరం. వీటితో పాటు సమస్య నివారణకు హోమియో వైద్యంలో ఉన్న మందులను కూడా వాడుకొని ఈ యొక్క సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. హోమియో వైద్యంలో మందులు అనేటివి ఎక్కువగా మానసిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే మానసిక ఆలోచనలు దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. కాబట్టి యాంగ్జైటీ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు కూడా ఉంటాయి. ఈ యొక్క మందులను ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా అర్జెంటమ్ నైట్రికం అనే మందు లక్షణాలు గమనించినట్లయితే వీరు ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. ఏదైనా ఆందోళన విషయము తెలిసినప్పుడు కానీ, లేదంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా కూడా వీరికి వెంటనే విరేచనలు అనేటివి మొదలవుతుంటాయి. గ్యాస్ట్రిక్ సిమ్టము ఎప్పుడైతే యాంగ్జైటీతో ముడిపడి ఉంటుందో ఈ యొక్క అర్జెంటమ్ నైట్రికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు బయటికి వెళ్ళాలన్నా కూడా, ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలన్నా కూడా టెన్షన్తో మదనపడిపోవడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ యొక్క అర్జెంటమ్ నైట్రికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి స్వీట్స్ అంటే చాలా ప్రాణం. స్వీట్స్ను అధికంగా ఇష్టపడి తినే వారికి అర్జెంటమ్ నైట్రికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి కొన్ని లక్షణాల ఆధారంగా చేసుకొని ఈ యొక్క యాంగ్జైటీ సమస్యకు అర్జెంటమ్ నైట్రికం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు జెల్సిమియం. ఈ మందు కూడా ఆందోళన సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలన్నా కూడా, 10 మందిలో స్పీచ్ ఇవ్వాలన్నా కూడా, అలాగే ఎగ్జామ్స్ లాంటివి వస్తే తీవ్రమైన టెన్షన్తో వణికిపోతుంటారు. అలాగే వీరికి చీకటి అంటే కూడా చాలా భయం. ఏ పనిని ప్రారంభించాలన్నా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఆ యొక్క పని నుండి తప్పించుకోవడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. పనులను వాయిదా వేస్తూ ఆ యొక్క పనిని ప్రారంభించకుండా ఉంటారు. ఇలాంటి లక్షణాల వారికి ఈ యొక్క జెల్సిమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు చాలా డల్గా ఉంటారు. ఎప్పటికీ వీరికి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే కనులు మూతపడుతూ కళ్ళను కూడా సరిగా ఓపెన్ చేయకపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాల నుండి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఈ యొక్క జెల్సిమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి తలనొప్పి కూడా టెన్షన్ వల్ల తల యొక్క వెనుక భాగంలో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకొని కూడా వీరికి ఈ యొక్క జెల్సిమియం అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఎకోనైట్. ఈ మందు కూడా సడన్ ప్యానిక్ అటాక్స్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఏదైనా వార్త తెలిసినా కూడా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా త్వరగా ఎఫెక్ట్ అయ్యి గుండె దడ రావడం, అలాగే టెన్షన్ ఒళ్ళంతా తిమ్మిరిలాగా అనిపించడం, ఇలాంటి సందర్భంలో ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి టెన్షన్ అనేది చాలా ఎక్కువగా పడుతుంటారు. అలాగే వీరికి చీకటి అంటే భయం, అలాగే చనిపోతానేమో అన్న భయం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫియర్ ఆఫ్ డెత్ కలిగి ఉండి, ఫియర్ ఆఫ్ డార్క్నెస్ కూడా ఉండి ఎక్కువ టెన్షన్కు పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఏదైనా సడన్గా జరిగిన సంఘటనకు వీరు షాక్ అయి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క ఎకోనైట్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక మందు
క్యాలిపాస్. ఈ క్యాలిపాస్ అనే మందును ఎక్కువగా కంప్యూటర్స్ వాడి అలాగే డెస్క్టాప్స్ వాడి తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగి ఉండి ఎక్కువగా నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రెయిన్ గురై ఇబ్బంది పడుతూ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క క్యాలిపాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎవరైతే తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఎక్కువగా బ్రెయిన్తో వర్క్ చేసే వారికి ఈ యొక్క క్యాలిపాస్ అనే మందును వాడుకోవడం వల్ల రిలాక్స్ అనేది దొరుకుతుంటుంది. ఎమోషనల్గా స్ట్రెస్ అవుతూ ఫిజికల్గా కూడా స్ట్రెస్ అవుతూ మైండ్ పరంగా కూడా స్ట్రెస్ అయ్యే వారికి ఈ యొక్క క్యాలిపాస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇక చివరగా నక్స్వామిక అనే మందు. ఈ మందు ఆందోళన సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరు రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని తదేకంగా ఫోన్లను చూడడం లేదంటే డెస్క్టాప్లు వాడడం అలాగే రకరకాల హ్యాబిట్స్ను కలిగి ఉండడం అన్ని రకాల దురలవాట్లకు వీరు లోనై ఉంటారు. ఇలాంటి వారు మానసిక ఒత్తిడికి లోనై నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి రకరకాల అలవాట్లను కలిగి ఉండి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురై నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరిని కదిలిస్తే తీవ్రమైన ఇరిటేషన్తో ఎదుటి వారి మీదకి వస్తుంటారు. తీవ్రమైన కోపాన్ని కలిగి ఉండి ఇలాంటి మానసిక ఆందోళనకు గురవుతున్న సందర్భంలో నక్స్వామిక అనే మందును వాడి ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క ఆందోళన సమస్యకు పనిచేస్తుంటాయి. ఏదైతే లక్షణాన్ని ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో ఉదయం ఒకరోజు సాయంత్రం ఒకరోజు చొప్పున ఒక 2-3 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య కనుక తగ్గినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ మందును ఎంపిక సరిగా చేసుకున్నప్పుడు మందులు సక్రమంగా పనిచేయవు కాబట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఆరంభంలోనే వెళ్ళి మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ఆందోళన సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.